హల్లెలూయా. కొంతమంది ఇలాగే ఉంటారు. ఏమో మందిరం, అయ్యా మా ఆయన తిట్టిందయ్యా, అమ్మ ఏమో మందిరం రాలేదు, మా ఇంటి పక్కన వాళ్ళు అంటున్నారు అయ్యా రాలేదు. ఎందుకు రాలేదు? మా పిల్లగాళ్ళు వద్దన్నారు. వాళ్ళని పరలోకాన్ని తీసుకుపోతారా? వాళ్ళ జీవితకాలం నీతో ఉంటారా? ప్రైజ్ లార్డ్. నేను అందరిని విడిచిపెట్టి వచ్చిన వాళ్ళందరూ నాతో ఉంటారు. ఇప్పుడు ఏదో ఈ లోకంలో ఉన్నంత వరకే ఈ యొక్క బంధం, ఈ బంధుత్వాలు. పరలోకంలోకి వెళ్ళాక వాళ్ళకి నాకు ఏ ఛాన్స్ ఉండదు. వాళ్ళు ఎవరు, నేనెవరు. హల్లెలూయా. ఈ లోకంలో బ్రతికినంత కాలము క్రీస్తు కొరకే బ్రతుకు, క్రీస్తు సాక్షిగా బ్రతుకు. ఎక్కడ అడుగుపెట్టినా కార్యాలు జరుగుతున్నాయంటే నేనేదో గొప్పని కాదు, ఆయన కొరకు జీవితాన్ని అప్పగించుకున్నాం. బ్రతికినా చనిపోయిన ఆయన కొరకే అని. ఎక్కడ దాకా ఈ ఊళ్ళో నన్ను బెదిరించలేదు. వచ్చిన కొత్తలో కొంతమందికి తెలుసు, ముగ్గురికి. ఏమన్నారు? ఏ ఊర్లో అడుగు పెడితే చంపుతా అన్నారు. రాలేదా? చంపారా? వాడు గెలిచాడా? మేం గెలిచా? నా ప్రభువు గెలిచాడు. ఇక్కడ ఆయన మాత్రమే గెలిచాడు, మనుషులు గెలవలేదు. ఈ లోకంలో క్రీస్తు కొరకు నీ ప్రాణాన్ని నువ్వు త్యాగము చేయి. ప్రైజ్ ది లార్డ్. అట్ ద సేమ్ నీ దేహాన్ని కూడా త్యాగం చేయి. నీ ప్రాణాత్మ దేహ శరీరములు ఎప్పుడైతే క్రీస్తు కొరకు అప్పగించబడతాయో అప్పుడు ఆయన సింహాసనం ఎదుట నువ్వు నిలబడగల. ఇవి నువ్వు చేయాలి అంటే ప్రాణాత్మ దేహ శరీరంలో క్రీస్తుకి అప్పగించేయటానికి నువ్వు సిద్ధపడ్డావంటే ఆల్మోస్ట్ నీలోకి మారు మనసు వచ్చినట్లే, బాప్తిసము నీకున్నట్లే, ప్రత్యేకమైన జీవితం ఉన్నట్లే, పరిశుద్ధాత్మ ఉన్నట్లే, సంపూర్ణ పరిశుద్ధత ఉన్నట్లే, దైవిక స్వస్థత ఉన్నట్లే. క్రీస్తు కొరకు నేను అప్పగించుకుంటే ఇవన్నీ నీలో ఆల్మోస్ట్ ఇమిడిపోతాయి. కానీ ఆ తెగింపు నీలో లేదంటే ఉన్న 7 నీలో ఏ లోపల ఒకసారి నువ్వు సరి చేసుకో. హల్లెలూయా. వాక్యం చెప్తున్నప్పుడు మొఖాలు మార్చుకోవటాలు, మా గురించి అన్నారు, ఇటువంటి తత్వాలు కూడా చాలా వాటికి మానుకుంటాయి. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ నువ్వు సరి చేసుకో. ఎందుకన్నాడు ప్రభు నన్ను ఇట్లా అంటే? నాలో ఏదైనా లోపం. చాలామంది వాళ్ళు చూసుకోరు, కానీ వాళ్ళ నలుపు దేవుడి మీద ఎగురుతుంటారు. హల్లెలూయా. ఇకనైనా మారండి. ఈరోజు సింహాసనం చేరాలంటే నువ్వు మందిరానికి వస్తే సరిపోదు, కానుకలు ఇస్తే సరిపోదు, ప్రార్థనలు చేస్తే సరిపోదు, ఆరాధనలు చేస్తే సరిపోదు, ఏదో పెద్ద భక్తురాలు అని తెల్ల బట్టలు కట్టుకుంటే సరిపోదు. సింహాసనము చేరాలంటే క్రీస్తు కొరకు నువ్వు ఒక అర్పణగా అర్పించబడాలి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆయన కొరకు అర్పించబడతావో ఆనాడే సింహాసనం ఎదుట నీకు స్థానాన్ని ఆయన సిద్ధపరుస్తాడు. మరి ఈరోజు నుంచి ఎంతమంది ఉంటారు అలా? ఎంతమంది ఉంటారు క్రీస్తు కొరకు ప్రాణం అర్పించేవారిగా? ధైర్యంగా చేతులు లేకుండా ఉండేవాళ్ళు ఎవరు? క్రీస్తు కొరకు నేను నా ప్రాణాన్ని అర్పించగలను అన్న చేతులు ఎత్తండి, ఎత్తండి. ఎత్తరే? ఒక్కళ్ళు ఎత్తారు. నేను చెప్తా కదా మీకు, మీకంటే లక్ష్మీదేవి కూడా వాళ్ళు మంచిగా బలపడుతున్నారు. ఇక ఇక్కడ ఎత్తింది కూడా ఆ ఊరామే ఎత్తింది. ఆ మా అమ్మకున్న బుద్ధి లేదు మనకి. ఎందుకు? మన భక్తి జీవితాలు ఉండలేరు కదా. నిజంగా దేహాన్ని విమోచించుకోలేరు. రంగు లేకుండా ఉండలేము మనం దేహానికి. మీ అందరి వయసులో నాకు తెలుసు, మీ వయసులో ఉన్న వాళ్ళ తలలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. ఇక నుంచి అబ్జర్వ్ చేస్తా. మీరు ఇక కూడా మారకపోతే మీ ఇళ్ళలో ఉన్న దరిద్రాలు తొలగవు. ఆ రోగాలు, ఈ రోగాలు, ఇవన్నీ కూడా మీకున్న దరిద్రం అంతా కూడా మీరు తెచ్చిపెట్టుకునేది. ప్రభు మిమ్మల్ని దీవించాలని ఎప్పుడో కోరుకున్నాడు, కానీ మీ అంతటా మీరు పాపానికి బానిసలైపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక నుంచే క్రీస్తు కొరకు ప్రాణత్యాగం చేసే వాళ్ళలాగా మారండి. అలా ఎవరైతే ఉంటారో వాళ్ళు నిత్యాశీర్వాదములకు వారసులుగా మార్చబడతారు. ప్రైజ్ ది లార్డ్. అట్టి కృప దేవుడు ఆయన కొరకు ప్రాణత్యాగం చేసే వాళ్ళకి అనుగ్రహించునుగాక. అందరికీ కాదు, ఆయన కొరకు జీవించే వారికి మాత్రమే, దేహ విమోచన కలిగి ఉన్న వారికి మాత్రమే, దేహాలను క్రీస్తు కొరకు అప్పగించుకున్న వారికి మాత్రమే ఆయన కృప సదాకాలము తోడయుండి దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరూ మోకాళ్ళ మీదకి రండి. రావాలి. రంగుల వలయాలు తొలగాలి. ఈరోజు ఏంటి వీళ్ళు మోకాళ్ళు?
నిలుమాకలేని ఏంది నీకు సపరేట్ చెప్పాలా? పొగిడాని పొంగిపో మాకు నిలుమాకల్ని వేయాలి. నిలుమాకళ్ళు ఎవరైతే క్రీస్తుకి తమను తాము అప్పగించుకుంటారో వాళ్ళు తమ కుడి హస్తాలు ఆకాశం వైపు ఎత్తండి. క్రీస్తుకి అప్పగించుకునే వాళ్ళే. క్రీస్తు కొరకు నన్ను నేను అప్పగించుకుంటున్నాను అనుకున్న వాళ్ళు తమ కుడి హస్తాలు ఆకాశం వైపు ఎత్తండి. అడగండి ఇది నాన్న, అయ్యా నా ప్రాణాత్మ దేహ శరీరాలను నీకు అప్పగించుకుంటున్నా. నా మట్టుకైతే బ్రతుకుడ క్రీస్తు, మరణం అయితే మేలు. ఈ లోకంలో కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు, ఆటంకాలు ఎన్ని నన్ను చుట్టుముట్టినా అవన్నీ కూడా నీ నుంచి నన్ను వేరు చేయలేవు. నీ ప్రేమ నుంచి నన్ను వేరు చేయలేవు. నీ జీవజలం యొక్క మార్గం నుంచి నన్ను వేరు చేయలేవు. ఆధ్యాత్మికంగా నన్ను కృంగదీయలేవు. ఇక నుంచి ప్రభువా నీ కొరకు నేను సాక్షిగా మారాలి. నీ కొరకు ప్రాణత్యాగం చేసేవాడిగా నేను ఉండాలి. ప్రాణత్యాగం చేసేదానిగా నేను ఉండాలి. ప్రభువా నామకార్థమైన జీవితము కాదు, యథార్థమైన జీవితం, యథార్థమైన భక్తి, యథార్థం జీవించుట, ప్రాణాత్మ దేహ శరీరములను క్రీస్తు కొరకు అప్పగించుట. అయ్యా నీకు స్తోత్రం. నేనేమై ఉన్నా కూడా అది నీ దయ వలన మాత్రమే. మరణము నన్ను చుట్టినా, అవమానములు నన్ను చుట్టినా, అపనిందలు నన్ను వెంటాడినా, ఇరుకులు, ఇబ్బందులు, ఆటంకములు ఏది నన్ను ఏలుబడి చేసినా, ఈ లోకంలో నీ ప్రేమ నుంచి నన్ను ఏది కూడా వేరు చేయలేదయ్యా, వేరు చేయలేదు. మరణము వరకు నీకు సాక్షిగా బ్రతుకుతాను. నా ప్రాణాత్మ దేవ శరీరం నీకు అప్పగించుకుంటున్నాను. నిశ్చితానుసారంగా నన్ను బలపరచు ప్రభువా అని చెప్పి ఒక తీర్మానం చేసుకో. నీ తీర్మానమును బట్టి నీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన. మహాగణుడా, జీవాధిపతి, నీ మహోన్నతమైన ఘనమైన నామమును బట్టి నీకు స్తోత్రాలు రాజా. ఇదిగో దేవా, ఈ దినాన ప్రభా ఎంతమంది బిడ్డలైతే ప్రభా తమ ప్రాణాత్మ దేహ శరీరములను నీకు అప్పగించుకుంటున్నారో వారందరినీ కూడా ప్రభా నీ కృపతో నీవు బలపరచండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ తండ్రి ఆధ్యాత్మికంగా నీ సన్నిధిలో ఎదగాలి. వారి యొక్క జీవన శైలి, జీవన విధానం, వారి యొక్క దేహములు విమోచించబడి నేను మహిమపరిచే రీతిగా మారాలి. వారి ప్రాణము నీకు అర్పణగా అర్పించబడాలి తండ్రి. సింహాసనం ఎదుట ఉన్న 7వ మెట్టు మేము ఎక్కాలి అంటే మా జీవితాలు నీకు అప్పగించబడాలి. కనుక ఈ దినము నుంచి ప్రభువా నీవే మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. మా జీవితాలని ఆశీర్వాదకరంగా నీవు మార్చి నీ చిత్తానుసారంగా నడిపించండి. ఈ దినము నుంచి ప్రభా నీ కృపకి పాత్రులుగా మారాలి అని మా ప్రాణాత్మ దేహ శరీరంలో నీ కొరకు అప్పగించబడినవై అంతము వరకు మిమ్మల్ని సాక్షిబిడ్డగా జీవించబడాలని కోరుకుంటూ ఉండగా నీవే మమ్మల్ని దయతో జ్ఞాపకం చేసుకొని ఆది అంతముని ఆరాధించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని అయ్యా. ఇది మొదలు తండ్రి ఒక పోరాట యోధుడిగా, యోధురాలిగా మేము మార్చబడుటకు నీవే సహాయం దయచేయమని సర్వ మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపిస్తూ నీ సింహాసనమునకు చేరి కృపని మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ప్రాణాత్మ దేహములు ఆయన సన్నిధిలో విమోచించుకొని ఆయన కొరకు వైరాగ్యము కలిగి బ్రతికి ప్రతి ఒక్కరికిను సకల పరిశుద్ధులకును సంఘానికిను ఎల్లవేళలా నిత్యము తోడయుడి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్. ఏది నన్నంటరు